పూర్వం రాజుల కోటల్లోనూ రాణుల అంతఃపురాల్లోనూ గూడుపుటాణీలు జరిగేవనేవారు. అవి కథల్లో విన్నాను, కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను. దీని వెనుక ఏదో గూడుపుటాణి ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరో ఇప్పుడే తెలాలి. రా. అమ్మా అమ్మా, ఈ నాటకం ఆడించింది ఎవరు? ఏ నాటకం? ఇది నాటకం కాదు, ఎవరు ఆడించలేదని నేను చెప్తున్నానుగా. పద్మ, పులి మేకను తినడం సహజం, మేక పులిని తినడం కథ. ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నేను నమ్మను. నిజం చెప్పు, ఎవరు ఆడించారు ఈ నాటకం? రూప, తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం, ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం. ఆ దానం హీనం. నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం. నిజం చెప్పు, ఈ 2 రోజుల నుంచి పద్మ ఆడింది నాటకం అవునా కాదా? అవును. ఎవరు ఆడించారు ఈ నాటకం? చెప్పు, నిజం చెప్పు. మామా, మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని, ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడివి నువ్వు. చూడు, మనింట్లో చలి కాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నాను.